హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ రాయలసీమ అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి మా రాయలసీమలో స్పెషల్గా చేసే రాగి సంగటి మిరపచారు చూపిస్తాను, పదండి. పొంగల్ హాలిడేస్కి మా ఊరు వచ్చామండి. నాకు రాగి సంగటి చేయను పెద్ద చేత రాదు. వచ్చినప్పుడల్లా ఇలా మా అత్తమ్మతో చేయించుకొని తింటూ ఉంటాను. రైస్ని ఉడకబెట్టుకొని అందులో తగినంత రాగి పిండి వేసి, దీన్ని తెడ్డుకర్ర అంటాము, దీంతో మెత్తగా మ్యాష్ చేస్తారండి. సో మా అత్తమ్మ చూసారు కదా, చేత్తోనే ఇలా రౌండ్గా బాల్ చేస్తున్నారు. అందులో కాంబినేషన్గా మిరపచారు చేస్తాం. కొంచెం వాటర్లో చింతపండు నానబెట్టి కాల్చిన ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసి, అందులో ఒక 4-5 వెల్లుల్లి, అలాగే కొంచెం సాల్ట్ వేసి ఇలా మా వాళ్ళు చేత్తోనే ఇలా మెదుపుతారండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కూడా దీని మీద పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా రాగి ముద్ద లోపల రౌండ్గా చేసి ఇందాక మనం చేసాం కదా మిరపచారు, ఆ మిరపచారు యాడ్ చేసి మా ఇంట్లో ఫ్రెష్గా చేసిన వెన్న అండి. సో వెన్న కూడా అందులోకి వేసుకొని దాంట్లో చిక్కుడుగాయ ఫ్రై కూడా వేసుకొని ముద్ద అద్దుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.